అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది సార్ నాకు క్రానిక్గా పెయిన్ ఉంటుంది, ఎదర్ కొంతమంది హెడేక్ అంటారు, కొంతమంది లో బ్యాక్ ఏక్ అంటారు, కొంతమంది కాలు నొప్పి జాయింట్ పెయిన్స్ అని అంటుంటారు. ఇవన్నీ టాబ్లెట్స్ వాడకుండా మేము ఎలా ట్రీట్ చేసుకోవాలి సెల్ఫ్గా అని అడుగుతూ ఉంటారు. సో ఇది మనం వాళ్ళ యొక్క పెయిన్ లొకేషన్ అండ్ రీజన్ ఫర్ పెయిన్ని బట్టి డిసైడ్ అవుతూ ఉంటాయి. కొన్నేమో కన్జర్వేటివ్గా మేనేజ్ చేయొచ్చు, కొన్నేమో సర్జికల్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. సో ఫస్ట్ ఆ పెయిన్ డయాగ్నోసిస్ అయిన తర్వాత ఒకవేళ సర్జికల్ ఇంటర్వెన్షన్ లేనట్టయితే వాళ్ళకి సింపుల్ టిప్స్ ఏంటంటే డైలీ యూనిట్ ఫిజికల్ యాక్టివిటీ 30 minutes to 40 minutes ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. సో చాలామంది అంటుంటారు, సార్ నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నేను దానివల్ల నేను నడవట్లేదు అని అంటున్నారు. ఈవెన్ ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్ కూడా డైలీ 20 minutes to 30 minutes వాక్ చేయాలి. కాకపోతే వాళ్ళు రన్నింగ్ కానీ స్టెప్స్ ఎక్కడం ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ బేర్ ఫుట్ వాక్ చేయొద్దు, షూ వేసుకోవాలి. అండ్ హార్డ్ సర్ఫేస్ మీద వాక్ చేయొద్దు. లాన్ కానీ గ్రాస్ కానీ నేల మీద కానీ షూ తోటి నడిచినట్లయితే వాళ్ళకు కూడా అంత ఇబ్బంది ఉండదు. ఈవెన్ వాళ్ళు కూడా డైలీ 30 minutes వాకింగ్ చేసినట్లయితే వాళ్ళ జాయింట్ పెయిన్స్ కూడా అంత ఇబ్బంది ఉండవు. ఎందుకంటే మనం యూజ్ చేయకపోతే జాయింట్స్ అన్నీ కూడా స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. సో మినిమం వాకింగ్ అనేది కంపల్సరీ. అండ్ బ్యాక్ పెయిన్ కానీ హెడేక్ కానీ అదర్ న్యూరోపతిక్ పెయిన్స్ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళు రొటీన్ మెడికేషన్స్ వాళ్ళు వాడడం ఇష్టం లేకపోతే ఫస్ట్ వెయిట్ తగ్గడానికి ప్రయత్నించాలి, డైలీ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి, ఫిజియోథెరపీ చేయాలి. ఇలాంటివన్నీ చేసినా కానీ వాళ్ళ పెయిన్కి సొల్యూషన్ దొరకకపోతే మీ డాక్టర్ని సంప్రదించి మెడిసిన్స్ యూజ్ చేయాలి. అప్పటికి మనకి వాళ్ళకి రికవరీ కానీ లేదా సాటిస్ఫైడ్ రిజల్ట్ రానట్లయితే ఈవెన్ ఇప్పుడు అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్లో పెయిన్ మేనేజ్మెంట్ నర్వ్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. అలాంటి నర్వ్ బ్లాక్ ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి డెఫినెట్గా మంచి రిలీఫ్ ఉంటుంది. అండ్ ఆ ఫెసిలిటీ నర్వ్ బ్లాక్ ఫెసిలిటీ కూడా మన హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నది. దీనిపైన ఎలాంటి సందేహాలున్నా కామెంట్ చేసినా హాస్పిటల్ని సంప్రదించినా మీకు తగిన ఉపాయం అనేది చూపించబడుతుంది. ధన్యవాదములు.